సూర్యుడు మిణుగురు పురుగు, రాజు సేవకుడు, సాగరం కోపం, మేరుపర్వతం పరమాణువు. వీటిలో మొదటిది బ్రహ్మాండమైనదైతే రెండవది చాలా చిన్నది. కానీ రెంటికి ఒక సమాన ధర్మం ఉంది. పరమాత్మకు జీవాత్మకు మధ్య కూడా ఇటువంటి పోలికే ఉంది. పరమాత్మ జీవాత్మల ఐక్యతను తెలిపే తత్వమసి తత్వమసి మొదలైన శృతి వాక్యాలను కూడా ఇదే విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా పట్టుకోండి. జీవాత్మ పరమాత్మల మధ్య తారతమ్యం మాయా కల్పితమే, కానీ వాస్తవం కాదు. మహత్తు నుంచి స్థూల శరీరం వరకు గల వాటికి అన్నింటికీ జన్మనిచ్చిన మాయ వాటి ద్వారా పరమాత్మకు ఉపాధి కల్పిస్తుంది. జీవాత్మకు కూడా పంచకోశాలనే ఉపాధిని ఆ మాయే కల్పించింది. ఇది చాలా వివరంగా చెప్పాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.